2 గ్రామ పంచాయతీల్లో గ్రామ నర్సరీలను ఏర్పాటు చేసి పండ్లు పూల మొక్కలతో సహా 9 రకాల విత్తనాలను నాటారు. ఇప్పటికే బ్యాగ్ ఫిల్లింగ్ పనులు పూర్తి చేసి మొలకెత్తే దశకు చేరుకున్న మొక్కలను అధికారులు సంరక్షిస్తున్నారు. ఉపాధి హామీ పథకం కింద కూలీలకు నర్సరీలో పని కల్పిస్తూ మొక్కల సంరక్షణ, నీరు పోయడం, నాటడం వంటి పనులు చేస్తున్నారు. అదనపు ప్రాజెక్టు ఆఫీసర్ నాగవర్ధన్ నర్సరీలను పరిశీలించి సూచనలు అందించారు. కార్యక్రమంలో ఏపీఓ శివలింగం, ఉప సర్పంచ్ లక్ష్మణ్, వార్డు మెంబర్ నాగనాథ్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. అన్ని మట్టి వెళ్ళిపోయింది దీంట్లో. ఇదంతా రాంగ్ ప్రాసెస్ ఆయన చేసేది. రేపు పొద్దున నువ్వు మొక్కలు పెట్టినప్పుడు మొక్కలు కూడా వెళ్ళిపోతాయి. అందరికీ నమస్కారం. ఈరోజు బోసి గ్రామ పంచాయతీలో నర్సరీని విజిట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఊర్లో చెట్లు ఏది అవసరమో అవే తెప్పించుకొని, నారు తెప్పించుకొని లేదా విత్తనాలు తీసుకొని వాటిని పెంచవలసింది కోరుతున్నాము. అందులో భాగంగా సర్వీ కానీ, ఈత కానీ, పూల మొక్కలు, పండ్ల చెట్లు, ఇతరత్ర విలేజ్లు ఏది అవసరమో ఖచ్చితంగా అవే తీసుకొచ్చి ఈ నర్సరీలో పెంచాలని చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే మనం ఈజీఎస్ కార్యక్రమంలో పండ్ల చెట్ల పెంపకం, అది మునగ, మామిడి, సీతాఫలం, దానిమ్మ, నారింజ, ఇటువంటివన్నీ కూడా 14 రకాలైన పండ్ల చెట్లు పెంచడానికి కూడా అవకాశం ఉంది. అదేవిధంగా షెడ్లు, బర్రెల షెడ్లు, గొర్రెల షెడ్లు, కోళ్ళ షెడ్లు, ఇటువంటి 3 రకాల షెడ్లు కూడా ఉన్నాయి. వీటిని కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరటం జరుగుతుంది.